హాయ్ ఫ్రెండ్స్, అరటికాయ వేపుడు ఎండు కొబ్బరి వేసి చేశానండి. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. 3 అరటికాయలు తీసుకున్నానండి. తీసుకొని చెక్కు తీసేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టాను. సాల్ట్ వాటర్ వేయడం వల్ల ముక్కలు నల్లపడకుండా ఉంటాయి. స్టవ్ పైన కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదండి, వీటిలో వాటర్లో వేసాం కదా, వాటర్ మొత్తం పోయేలా డ్రైన్ చేసుకున్న తర్వాత అరటికాయ ముక్కలను మాత్రమే ఇందులో వేసి కడాయిలో వేసి కలుపుకోవాలండి. నేను స్టీల్ దాంట్లో చేస్తున్నాను కాబట్టి నేను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇక్కడ చూసారా, చిన్న సైజు ఎండు కొబ్బరి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ చేసి పెట్టుకున్నాను. కొద్దిసేపు మగ్గిన తర్వాత చూడండి, అరటికాయ ముక్కలు కొద్దిగా మెత్తబడ్డాయి. ఇప్పుడు ఇందులో మనకు సరిపడా ఉప్పు ఇంకా కారం వేసి కలుపుకోవాలి. నేను చిన్న స్పూన్తోని 2 స్పూన్స్ కారం ఇంకా 1 స్పూన్ సాల్ట్ వేసాను. సరిపోయిందండి చాలా. మీకు అవసరం అనుకుంటే సాల్ట్ మళ్ళీ పైనుంచి కూడా వేసుకోవచ్చు. ఉప్పు కారం మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకొని సిమ్లో మళ్ళీ అలానే మగ్గించుకోవాలి. చూడండి, ఇక్కడ మగ్గిపోయింది. ఒకసారి కలిపారంటే తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఎండు కొబ్బరి మొత్తాన్ని వేసుకొని కలిపేసుకోవాలి. ఎండు కొబ్బరి మొత్తం కలిసిపోయేలా కలిపిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ అరటికాయ కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయింది. మనం కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా ధనియాల పొడి చల్లుకున్నా కూడా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.